ఆదికాండము 4వ అధ్యాయము 1. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకుంటుననెను. 2. తరువాత ఆమె అతని తమ్ముడైన హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 3. కొంతకాలమైన తరువాత కయీను భూమి ఫలములలో కొన్నిటిని యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4. హేబెలు కూడా తన మందలోని తొలిచూలు పశువులలో కొవ్వు పట్టిన వాటిని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను గాని 5. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతని ముఖము చిన్నబోయెను. 6. అప్పుడు యెహోవా కయీనుతో, నీకు కోపమెందుకు? నీ ముఖము ఏల చిన్నబోయినది? 7. నీవు సత్క్రియ చేసిన ఎడల నీకు అంగీకారము కలుగదా? సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలవచ్చుననెను. 8. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. 9. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 10. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొట్టపెట్టుచున్నది. 11. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. 12. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది ఇక మీదట తన సారమును నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిక్కుమాలిన వాడవై తిరుగులాడుచుందు అని చెప్పెను. 13. అందుకు కయీను, నా శిక్ష నేను భరింపలేనంత గొప్పది. 14. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా దాచబడి భూమి మీద దిక్కుమాలిన వాడనై తిరుగులాడుచుందును, నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 15. అందుకు యెహోవా, అట్లు కాదు, కయీనును చంపువానికి 7 ప్రతిదండన కలుగునని చెప్పి కయీనును కనుగొనువాడెవడును అతనిని చంపకుండానట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. 16. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. 17. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక పట్టణము కట్టించి ఆ పట్టణమునకు తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టెను. 18. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మెతూషాయేలును కనెను. మెతూషాయేలు లెమెకును కనెను. 19. లెమెకు 2 స్త్రీలను వివాహము చేసుకొనెను. వారిలో ఒకటి పేరు ఆదా, రెండవ దాని పేరు జిల్లాల. 20. ఆదా యాబాలును కనెను. ఇతడు గుడారములలో నివసించుచు పశుపోషణ చేయువారికి మూల పురుషుడు. 21. అతని తమ్ముని పేరు యూబాలు. ఇతడు సితారాను పిల్లను గ్రోవిని ఊదు వారికందరికి మూల పురుషుడు. 22. జిల్లాల కూడా తూబల్కయీనును కనెను. అతడు రాగి పనిని ఇనుప పనిని చేయువారికందరికి పదును పెట్టువాడు. తూబల్కయీను సోదరి పేరు నయమ. 23. లెమెకు తన భార్యలతో, ఆదా జిల్లాలారా నా మాట వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నాకు గాయమైనందున ఒక మనుష్యుణ్ణి చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందున ఒక పడుచువాణిని చంపితిని. 24. కయీను కోసము 7 ప్రతిదండన కలిగిన ఎడల లెమెకు కోసము 77 కలుగునని చెప్పెను. 25. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించినని చెప్పి అతనికి షేతు అని పేరు పెట్టెను. 26. షేతుకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.